ఏలూరు జిల్లా ఆసుపత్రి సందర్శించడం జరిగింది. సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు, కొన్ని ఆలోచనలు, అదేవిధంగా పేషెంట్స్ కి సౌకర్యాలు ఏ విధంగా పెంచొచ్చే దానిపైన కొంతవరకు అవగాహన తెచ్చుకోవడానికి ఒక ప్రయత్నం ఈ రోజు చేశాం. ఇక్కడ మనకు అన్ని విధాలుగా సేవలు అందించాలి మనం, అంతేగాని ఇక్కడి నుంచి మనం మీరు విజయవాడ తరలిరండి, ఇతర హాస్పిటల్ తరలిరండి అనే విషయం రాకుండా ప్రాథమిక చికిత్సతో పాటు అవసరమైతే స్పెషాలిటీ చికిత్స కూడా మనకి ఇక్కడే జరిగే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి మీ అందరం కూడా సమాయత్తం అవుతాం. థ్యాంక్ యూ. సెక్యూరిటీ నుంచి సూపరింటెండెంట్ వరకు కూడా పేషెంట్లు బట్టి చాలా ఇదిగా మాట్లాడుతుంది. చేద్దాం అండి, మీ అందరి సలహాలు తీసుకుని తప్పకుండా చేద్దాం. చెప్పారు గౌరవ ప్రజాప్రతినిధులు నా దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని కేసెస్ రెఫర్ చేస్తున్నారు. అన్ని కూడా ఖాళీ ఉండట్లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రతి చిన్న కేసు కూడా విజయవాడ నేను మీ అందరికి మాట ఇస్తున్నాను. సూపరింటెండెంట్ గారు కూడా అదే చెప్పాను. ఇది ఒక టీచింగ్ హాస్పిటల్. సో మనకి యాక్చువల్ గా చూస్తే మనకి ఇంకా అద్భుతమైన సేవలు మనం అందించగలుగుతాం. ఎక్కువ మంది డాక్టర్లు మనకు అందుబాటులో ఉండాలి, కానీ ఆ కొరత ఉంది. కాబట్టి నెక్స్ట్ డిఆర్సీలో తప్పకుండా వైద్య ఆరోగ్య శాఖ పైన ప్రత్యేకంగా దృష్టి సారించి, ప్రత్యేకంగా మన ఆసుపత్రి పైన మేము ఎక్కువ ఫోకస్ చేసి, మా ప్రజాప్రతినిధులు మీ అందరం కలిసి జాగ్రత్తగా దీన్ని మరొకసారి అపూర్వ వైభవం